హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాధురి బొలేనేని యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం లైనక్స్లో ఉన్న సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ లైనక్స్ కమాండ్స్ గురించి నేర్చుకోబోతున్నాము. సరే, ఈరోజు ఏమేమి నేర్చుకోమన్నా సిహెచ్ఎంఓడి, చేంజ్ మోడ్, చోన్, టార్, హిస్టరీ, లిస్ట్ ఆఫ్ ఫైల్స్, ఎల్ఎస్ఎఫ్ టాప్, ఫ్రీ, డిస్క్ స్పేస్, ఎంప్రాక్, వాచ్. ఈ 10 కమాండ్స్ అనేది మనం ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాము. ఓకే, ఫస్ట్ విల్ డిస్కస్ సిహెచ్ మోడ్. సో ఓకే, ఇదేంటంటే ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. సో మనకి సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ షో యూ. I'm creating one of the file. ఓకే, ls-l అంటే మన యొక్క మనం ఏం క్రియేట్ టెస్ట్1 అని క్రియేట్ చేస్తాం కదా. చూడండి ఇక్కడ ఆర్డబ్ల్యూ అంటే ఈ ఏంటి అని మనం తెలుసుకుందాము. రీడ్ రైట్, రీడ్ అంటే ఇక్కడ యూజర్. ఓకే, కాపీ చేస్తున్నాను, మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను నేను. మనము ఫైల్ క్రియేట్ చేస్తాము, దానికి ఈ పర్మిషన్స్ అనేది ఉన్నది. ls-l చేస్తే దానికి పన్నెండు పర్మిషన్స్ చూపిస్తుంది. These are the permissions. Okay, we need to divide into 3 parts. It is one part, it is another part, is one part. R for read, W for write, X for execute. ఓకే, మనకి ఓకే ఈ పార్ట్ ఏంటంటే ఈ పార్ట్ వరకు ఏంటంటే యూజర్ గ్రూప్ అండ్ అదర్. ఓకే, యూజర్, గ్రూప్, అదర్, ఈ 3 అనేది మనకి మెయిన్ అనమాట. మనకి ఈ పర్మిషన్స్ ఎలా మనం ఫైండ్ అవుట్ చేస్తాము, అంటే మనం ఎలా ఇప్పుడు ఒక మన ఫైల్కి ఏంటంటే యూజర్ రీడ్ రైట్ మాత్రమే ఉంది, గ్రూప్కి రీడ్ రైట్ మాత్రమే, అదర్స్కి రీడ్ మాత్రమే ఉంది. బట్ మనకి ఏంటంటే రెస్ట్రిక్ట్ చేయాలి, గ్రూప్కి అదర్స్కి ఏ పర్మిషన్స్ ఉండకూడదు, 0 పర్మిషన్స్ ఉండాలి. యూజర్ మాత్రం ఫుల్ పర్మిషన్, అంటే రీడ్ రైట్ ఎగ్జిక్యూట్. ఈ ఈ 3 రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ అనేది యూజర్కి ఉండదు. వీటికి గ్రూప్కి అదర్స్కి ఏ పర్మిషన్స్ ఉండకూడదు ఆ ఫైల్ యాక్సెస్ చేయడానికి, అలా రిస్ట్రిక్ట్ చేయాలి. ఓకే, రీడ్ మీన్స్ the value is 4, write means 2, execute means 1. ఇక్కడ రీడ్ రైట్ అంటే 6, ఇక్కడ రీడ్ రైట్ అంటే 6 అంటే 4 + 2, రీడ్ రైట్ అంటే 6. అదర్స్ అంటే రీడ్ అంటే 1. ఇక్కడ దీని కోడింగ్ ఏంటి, ప్రెజెంట్ ఉన్న ఫైల్కి 6 6 1. యూజర్కి రీడ్ రైట్, గ్రూప్కి రీడ్ రైట్, అదర్స్కి 1, 6 6 1. ఓకే, ఫైల్కి ఉంది ఎగ్జిక్యూట్, and then 7 is done. And one more thing, so once all the files, like you want to create the all the files, so you want to create the file, you want to give the full permission to the యూజర్కి ఫుల్ పర్మిషన్ ఇద్దాం అనుకుంటున్నాము. వీటిని ఎగ్జాక్ట్గా అలానే ఉంచుదాం అనుకుంటున్నాం. ఇక్కడ మనకి ఎగ్జిక్యూట్ పర్మిషన్ అనేది లేదు. అప్పుడు మనం ఎలా 7 6 1 అండ్ మన గ్రూప్ అదర్స్ సేమ్గా ఉండాలి, యూజర్కి మాత్రం ఫుల్ పర్మిషన్ ఉండాలి. చూడండి, ఇప్పుడు మనం దీన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో చూద్దాం. సిహెచ్ మోడ్, చేంజ్ మోడ్, యూజర్కి ఫుల్ పర్మిషన్ అంటే 7, గ్రూప్కి రీడ్ అండ్ రైట్, అండ్ అదర్స్కి రీడ్ ఓన్లీ. సారీ, రీడ్ ఉంది కదా, సారీ, టు గివ్ 4, రీడ్ ఉంటే 4 అనమాట. ఓకే, ఈ ఎగ్జాక్ట్ పర్మిషన్లు 6 4 సేమ్గా ఉన్నాయి. యూజర్కి మాత్రం మనం ఎగ్జిక్యూట్ పర్మిషన్ అనేది యాడ్ చేస్తున్నాం బై యూజింగ్ 7. ఓకే, 4.
టు ద test1 యాడ్ అయింది. ఇప్పుడు ఎలా చెక్ చేయాలంటే ls-l ఇక్కడ చూడండి రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ ఇందాక చూడండి ఇక్కడ ఎగ్జిక్యూట్ అనేది లేదు. ఇప్పుడు మనం 7 యాడ్ చేయడం వల్ల అంటే యూజర్కి గ్రూప్ అదర్స్కి మనం గ్రూప్ అదర్స్కి ఏమో ఏం ఎగ్జాక్ట్గా అలా ఉంచేసాము. రీడ్ మాత్రమే ఉన్నాయి 64 ఉన్నాయి. దీనికి మాత్రము యూజర్కి మాత్రము ఫుల్ పర్మిషన్ అంటే 7 అనేది ఇచ్చాము. సో యూ వాంట్ టు గివ్ ద ఫుల్ పర్మిషన్ టు ద 3 అంటే యూజర్ గ్రూప్ అదర్ chmod 777 అంటే యూజర్ గ్రూప్ అదర్స్ అన్నిటికీ ఫుల్ పర్మిషన్ అనేది వస్తుంది. ls-l ఇప్పుడు చూడండి we want to divide into 3 parts because user group others ఇక్కడ చూడండి రీడ్ రైట్ ఎక్స్ అంటే 4217 రీడ్ రైట్ ఎక్స్ 4217 రీడ్ రైట్ ఎక్స్ 7 ఓకే ద ఫైల్ హ్యావ్ ఫుల్ పర్మిషన్స్ ఫైల్కి ఫుల్ పర్మిషన్ అనేది ఉన్నాయి. ఇట్స్ గుడ్. ఓకే యూ వాంట్ టు రిస్ట్రిక్ట్ ద యాక్సెస్ అంటే యూజర్కి మాత్రమే మనకి యాక్సెస్ ఉండాలి, రిమైనింగ్ మాత్రం యాక్సెస్ ఉండకూడదు. అంటే ఎలా యూజర్కి మాత్రమే ఫుల్ యాక్సెస్ ఉండాలంటే ఓకే 7 గ్రూప్కి నో పర్మిషన్స్ అంటే ఏముండవు రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ సో 0 అదర్స్ కూడా నో అంటే నో యాక్సెస్ నో రీడ్ రైట్ యాక్సెస్ సో 0. habitual I will show you chmod change mode. chmod means change mode. read write execute సారీ ఫైల్ 1కి ఇచ్చాము మనం మరి టెస్ట్ 1 కదా టెస్ట్ చేస్తుంది సారీ. చూడండి యూజర్కి మాత్రమే రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ ఉంది ఎందుకంటే బికాస్ వీ ఎంటర్ 7 రిమైనింగ్కి ఏ యాక్సెస్ లేవు. సో గ్రూప్ అదర్స్కి ఏ యాక్సెస్ అని ఉండదు అనమాట. సో వీ కెన్ రిస్ట్రిక్ట్ రైట్ సరే మనకు అసలు ఆ ఫైల్కి అసలు ఏమి యాక్సెస్ ఓన్లీ ఆ గ్రూప్కి మాత్రమే ఉండాలి అంటే chmod గ్రూప్కి అంటే యూజర్కి అవసరం లేదు, గ్రూప్కి మాత్రం అంటే 7 మిడిల్ అండ్ అదర్స్ ఆల్సో వీ డోంట్ నీడ్ ఎనీ యాక్సెస్ సో 0 test1 నో చెక్. చూడండి ఇక్కడ యూజర్ గ్రూప్కి మాత్రమే రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ యాక్సెస్ ఫుల్ యాక్సెస్ ఉంది, యూజర్కి కానీ అదర్స్ కానీ నో యాక్సెస్ అనమాట. సో దిస్ ఈస్ ద వే హౌ యూ రిస్ట్రిక్ట్ ద యాక్సెస్. So chmod must change mode. So by using the chmod command, we can give the full access to the user group others, or we can restrict the anything like user group others anything. If we want, we can restrict the access like read write execute access. We can restrict by using the chmod. Chown. How to use chown means we can change the user. So like Ubuntu is the user, right? You want to change it to root, you can change it. That command is not correct. Check. Okay, sudo we need to give. ఏం లేదండి మనకు sudo యూసర్ sudo is a root user. sudo chown ఇక్కడ ఉబంటు అనే యూజర్ ఉంది కదా ఇక్కడ చూడండి ఉబంటు ఉంది ఈ ఫైల్కి బట్ యూ వాంట్ టు చేంజ్ ఇట్ టు రూట్ test1
So now you check. Before it was Ubuntu. Here you can check Ubuntu. Now it was root. You change it to. So you want to change back means just chown sudo chown where we means మన రూట్ యూజర్ కి యాడ్ చేసాం కదా అక్కడ ఉబంటు అనేది యా యూజర్ ఏదైతే బై డిఫాల్ట్ గా ఉందో దాన్ని మనం ఎడిట్ చేస్తే నార్మల్ లోకి వస్తుంది. సో ఇక్కడ see it came back from root to Ubuntu. So however we can change the user by using the chown command. We can modify the user. Okay, this is done. By using the command, it will change the owner of the group. Tar. How to use tar, I will explain. Tar by using tar like a zip. So we can do zip the file. So maga oka folder files ఉన్నాయి దాన్ని zip చేయొచ్చు. Or by using the tar you can unzip also. ఒక డాట్ gz అనే ఫైల్ వస్తుంది. ఆ జిప్ అనేది ఇక్కడ లైనక్స్ లో ఉండదు. డాట్ gz అని మాత్రమే ఉంటుంది. సో we can like extract the files by using the tar command. We can zip the files or we can extract the files. Unzip. Tar. This is the command. ZVF. What is the name you want to give? Folder tar gz. ఇది ఫార్మాట్ అన్నమాట. టార్ టీజెడ్ అనేది జీజెడ్ అనేది ఫార్మాట్. ఇక్కడ మీ విధంగా మరి ఏ విధంగా అంటే ఎక్స్ట్రాక్ట్ అనేది ఎలా కావాలనుకుంటున్నారో ఆ ఫైల్ ఫోల్డర్కి. సో యూ కెన్ గివ్ లైక్ దట్. ఓకే, ఇక్కడ నాకు ఫోల్డర్ 1 అనే ఫోల్డర్ ఉంది. దాన్ని నేను జిప్ ఫైల్గా కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. జిప్ అయిపోయింది. ఓపెన్ చెక్. ఇక్కడ చూడండి ఇందాక ఫోల్డర్ అనేది ఉంది. ఇక్కడ చూడు జిప్ ఫైల్ టార్ అనే ఫైల్ క్రియేట్ అయింది. ఇట్స్ లైక్ టార్ మీన్స్ జిప్. సో బై యూజింగ్ ద టార్ కమాండ్ వి జిప్డ్ ద ఫోల్డర్. సో వాంట్ టు unzip like tar by using the extract the files from by using the tar you can extract the files from the zip. So tar xvf the tar file we need to enter. If files అనేది వచ్చినాయి చూడండి. ఓకే, ఇక్కడ మనం నేమ్ ఇక్కడ ఫోల్డర్ ఉంది కదా, మనం యూజర్ నేమ్ కూడా ఇచ్చుకుంటే ఏ ఫోల్డర్లోకి వెళ్ళాలనుకున్న టార్ ఫైల్స్ అనేది కూడా ఇవ్వచ్చు. అంటే ఇక్కడ ఈ ఫైల్ ఇక్కడికే వచ్చింది కాబట్టి మనం పాత్ ఇచ్చుకోవచ్చు. By using the tar command, we can zip unzip the files. By using the tar, we can zip the files. By using the XVF, we can unzip the file. సో ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ మనకి ఫోల్డర్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ అనేది చూపించట్లేదు. We can go to the another folder and extract like mkdir folder 2 we created. cd folder 2.
సో ఇక్కడ tar xvf home ubuntu okay, we need to copy here cp tar xvf ఇక్కడ ఫోల్డర్ 1 అనేది కాపీ అయింది. మనకేంది ఆల్రెడీ ఫోల్డర్ 1 అనేది హోమ్ ఉబంటులో ఉంది. అందువల్ల మనకు కనిపించడం లేదు. సో దిస్ ఈస్ ద వే యూ కెన్ టార్ ఆర్ అన్టార్ ద ఫైల్స్. మీకు అర్థమైందా? నేను మోర్ ఎగ్జాంపుల్‌తో చేస్తాను. కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది. కేడి అండ్ ఫోల్డర్స్ కూడా ఉన్నాయి కదా! సో యూ కెన్ జస్ట్ కాపీ ఫైల్స్ ఓన్లీ. సిపి టెస్ట్1 ఫైల్ 1 జిప్ ఫోల్డర్. ఓకే. మనం రిస్ట్రిక్ట్ చేసాం కదా ఇక్కడ. సో దట్స్ వై మన యొక్క చ్మోడ్ కమాండ్ ద్వారా టెస్ట్1 ఫోల్డర్‌ని రిస్ట్రిక్ట్ చేసాము. సో నీడ్ టు గివ్ ఫుల్ యాక్సెస్ టు ద టెస్ట్1 చ్మోడ్ టెస్ట్. ఓకే. ఇప్పుడు now కాపీ అనేవి. సో యూ నీడ్ టు సుడో tar zpf ఏమని కావాలి మనకి జిప్ tar gz అని tar gz అని బై డిఫాల్ట్ అన్నమాట. జిప్ ఫోల్డర్ నుంచి ఈ ఫోల్డర్స్ అనేవి క్రియేట్ అయినాయి. సో హౌ కెన్ యూ బి ఎక్స్ట్రాక్ట్ దట్? సో ఓకే, జిప్ ఫోల్డర్కి వెళ్ళి మనం చెక్ చేస్తాము ఈ ఫైల్ అనేది ఉందా లేదండి. ఎక్స్ఐపి టిఆర్ బై మిస్టేక్ జిప్ వదిలే ఇలా వచ్చింది. సో ఓకే, సిడి జిప్ ఫోల్డర్ ఈ ఫైల్స్ ఉన్నాయి.
how will extract ఇక్కడ జిప్ చేస్తాం కదా, ఇక్కడ టార్ ఎలా చేయాలి చూ. టార్ XVF SIP GZ అంటార్ చేస్తాం. ఇక్కడ చూడండి జిప్ ఫోల్డర్ అనేది క్రియేట్ అయింది. దీనిలో మనకు కావాల్సిన మనం ఏదో అన్జిప్ చేస్తామో ఆ ఫైల్స్ అనేవి ఉంటాయి. ఓకే, this is how tar command is work. హిస్టరీ లైక్ ఇప్పుడు ఏమేమి మన కమాండ్స్ ఎంటర్ చేసా అన్ని హిస్టరీలో ఉంటాయి చూడండి. మరి 104 కమాండ్స్ అని యూజ్ చేస్తాం, అంటే సిపి యూజ్ చేస్తాం, సిడి యూజ్ చేస్తాం, మేక్ డైరెక్టరీ అన్ని కమాండ్స్ అంటే మనం యూజ్ చేసిన కమాండ్స్ అని ఇక్కడ ప్రింట్ అవుతాయి. మనకి లేటెస్ట్ కమాండ్స్ ఒక 10 ఆర్ 5 కావాలనుకోండి, లేటెస్ట్ మనం ఏదైతే లేటెస్ట్ ఉంటాయో ప్రింట్ అవుతాయి. అకార్డింగ్ టు యూ మీకు 5 కమాండ్సే కావాలనుకుంటున్నారు అట్లా. బై యూజింగ్ హిస్టరీ ద వాల్యూ అంటే ఆర్డర్లో ప్రింట్ అవుతాయి అన్నమాట. ఫుల్ అంటే మొత్తం ఏమేమి కమాండ్స్ ఇస్తే మొత్తం కావాలంటే హిస్టరీ స్టేమ్ ప్రెస్ చేస్తే అన్ని కమాండ్స్ కనపడతాయి. బట్ యూ వాంట్ పర్టికులర్ యూ వాంట్ లైక్ లేటెస్ట్ 10 ఆర్ 5 యూ కెన్ నీడ్ టు యూస్ దిస్ కమాండ్. LOS మీన్స్ లిస్ట్ ఆఫ్ ఫైల్స్. LSOF అంటే లిస్ట్ ఆఫ్ ఫైల్స్, లిస్ట్ ఆఫ్ ఓపెన్ ఫైల్స్. ఇన్ని ఫైల్స్ మన ఉబుంటు మిషన్లో ఓపెన్ అని. LSOF అంటే లిస్ట్ ఆఫ్ ఓపెన్ ఫైల్స్. టాప్ by using the top gun we will get the CPU utilization. ఈ యొక్క ఉబంటు మిషన్లో CPU యూటిలైజేషన్ ఎంత అయ్యింది చూడండి, అన్ని మనకు డీటెయిల్స్గా కనపడుతుంది. రూట్ యూజర్ మొత్తం ఉబంటు మిషన్ ఎంత అయింది. ఓకే, and then CPU, by using the CPU by using the top we can get the like CPU utilization. By using the free command we can get how much memory is used, how much memory is left. సో ఇక్కడ మెమరీ యూస్ అయింది ఫ్రీ అనేది ఇంత ఉందన్నమాట. యూజ్డ్ ఇంత మెమరీ లెఫ్ట్ అనమాట, ఇంత మెమరీ ఫ్రీగా ఉంది. ఫ్రీ యూ వాంట్ టు చెక్ ద డిస్క్ స్పేస్ మీన్స్ by using the DFNH we can check the disk space. సో DFNH చూడండి ఇక్కడ ఏమేమి ఎంత జీబీ ఉన్నాయి మొత్తం వాళ్ళ అమౌంట్ దేనిలో అమౌంట్ అయిందో మొత్తం ఇక్కడ డిస్క్ స్పేస్ అంతా మనకు కనపడుతుంది. By using nproc we can check the user like by using the nproc you can check the number of users like CPU అంత సైజులో ఉంది అంటే జీబీ లైక్ మనం CPU తీసుకుంది 1 GB అనమాట. జీబీ ఎంత అది మొత్తం మనం చూసుకోవాలి. విల్ షో ద CPU ఆఫ్ కరెంట్ మిషన్. ఈ మిషన్ యొక్క కరెంట్ మిషన్ యొక్క CPU సైజ్ ఎంత అని చూపిస్తుంది. అంటే ఉబంటు క్రియేట్ చేసేటప్పుడు మనం 1 GB సెలెక్ట్ చేసి, ఎందుకంటే ఫ్రీ కాబట్టి. nproc ఇప్పుడు చూడండి 1 అంటే 1 GB. ఈ యొక్క మిషన్ యొక్క జీబీ ఎంత అంటే కరెంట్ మిషన్ యొక్క జీబీ 1 GB. By using nproc you can find the CPU size of the current machine. This is done. Watch. By using the watch we can enter the commands with 2 minutes, like watch d free space. You want to check free space. చూడండి every 2 minutes ఈ ఫ్రీ అండ్ -m అనే కమాండ్ ఎంటర్ అవుతుంది అనమాట. దా మనం చెక్ చేసాం కదా, 391 యూస్ అయింది, ఫ్రీ స్పేస్ 396. ఎవ్రీ 2 మినిట్స్కి ఒకసారి ఇక్కడ టైం రీడ్ అవుతుంది చూడండి. ఎవ్రీ 2 మినిట్స్కి ఒకసారి ఈ కమాండ్ అనేది రన్ అవుతుంది. బై యూజింగ్ వాచ్ కమాండ్ వీ కెన్ రన్ ద కమాండ్ మల్టిపుల్ టైమ్స్. So I want to repeat, chmod means change mode. So we want to restrict the access, we want to give the access to the file, user, group, others. By using the chmod we can give that. Chown, we want to change the owner group of the file. By using the chown command we can change the group of the group name of the file. Tar command, by using the tar command we can unzip the files. Zip means we can need to use tar czvf and tar.gz
and the file path, folder path. Unzip means tar-xvf, the file name, the tar file name. History means we can, by using history, we can get all the commands we used in the present terminal. You want to get the latest 5 or 10, history 5 or history 10 we need to use. You want to get latest 10 commands, you use history 10. You want to get history 5 command, history 5. LSOF, want to check list of open files, LSOF, list of open files. Top command, by using the top command, you can get the CPU utilization, the current machine. You can get the CPU utilization of current machine. Free means how much memory you used, how much memory is left. Disk space, by using the disk space, you will get the files and all, files of memory and all. nproc, by using nproc, you can get the CPU size. Like CPU size means by creating we selected the 1 GB, so it will show you that 1 GB only. nproc means you will get the size of the CPU. Watch mean, by using the watch command, we can run the commands multiple times. Every 2 minutes, the what you enter in the watch command, it will run. Thank you, Andy. This is the video. Please like, subscribe, comment.